హాయ్ అండి. కొన్ని కాంబినేషన్స్ విన్నప్పుడే నోట్లో నీళ్లూరిపోతాయి. ఇప్పుడైతే చిన్న చిన్న అకేషన్స్‌కి పలావులు, బిర్యానీలు అంటున్నాం గానీ, కొబ్బరన్నం ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది తిన్నా కూడా ఎలాంటి ఇబ్బందుండదు. కడుపులో మంట, తినేసిన తర్వాత ఇబ్బంది పడక్కర్లేదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ సంక్రాంతికి కొబ్బరన్నం చేశానన్నమాట. కర్రీ రెసిపీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇలాంటి రైస్ రెసిపీస్ చేసుకున్నప్పుడు అడుగు మందంగా ఉన్నవే తీసుకోవాలి. అల్యూమినియం పాత్రలు మంచివి కాదు కాబట్టి స్టీల్‌వి ఒక్కొక్కటి నేను తీసుకుంటున్నాను. ఈసారి ఇండస్ వ్యాలీ నుంచి ఈ ప్రోడక్ట్ తీసుకున్నానన్నమాట. 3 లేయర్ ట్రిపుల్ కోటింగ్ వల్ల మంట ఈవెన్ తగిలి చక్కగా మాడకుండా త్వరగా కుక్ అవుతుంది. ఆరోగ్యానికి కూడా ఈ బౌల్స్ చాలా మంచివి. మీలో ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటే home24 నేను ఇచ్చిన కూపన్ కోడ్ ద్వారా పర్చేజ్ చేస్తే 12% అయితే డిస్కౌంట్ ఉంటుంది. ప్రొడక్ట్ లింక్ నేను బయోలో ఇస్తాను. అలాగే కామెంట్ లో కూడా లింక్ అని మీరు టైప్ చేస్తే నేను డైరెక్ట్ గా మీకు పర్సనల్ గా లింక్ అయితే షేర్ చేస్తాను. 2 గ్లాసుల బాస్మతి రైస్ కి 3 గ్లాసుల కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్ గా చేసేయచ్చు. ఎక్కువగా మసాలాలు కూడా అవసరం లేదు కాబట్టి త్వరగా అయిపోతుంది.